మొత్తానికైతే నిమజ్జనాలకి గణనాథులు తరలి వెళ్తున్నారు. వినాయక నిమజ్జనం జరిగే రోజు లడ్డు వేలం అనేది ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా బాలాపూర్ లడ్డు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు ధర పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 30 ఏళ్లుగా బాలాపూర్ లడ్డు వేలంపాట కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బాలాపూర్ లడ్డు వేలంపాట అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో బాలాపూర్లో వినాయక నిమజ్జనానికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు జరుగుతున్నాయనే విషయాన్ని మా కొలీగ్ శివాని అందిస్తారు. శివాని, వినాయక నిమజ్జనం జరిగే రోజు ఈ రోజు లడ్డు వేలంపాటు కూడా బాలాపూర్లో జరగనుంది. ముఖ్యంగా గణేష్ నిమజ్జనానికి బాలాపూర్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రైట్ విజయ్, అయితే బాలాపూర్ లడ్డు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎంత ఫేమసో అందరికి తెలుసు. అయితే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే గణనాథుడు పూజలు అందుకున్న 11 రోజుల తర్వాత ఈ రోజు నిమజ్జనానికి రెడీ అవుతున్నారు. సో ప్రస్తుతానికి అయితే మనం బాలాపూర్ లో ఉన్నాము. అండ్ ఇక్కడ లడ్డు వేలంపాట అనేది చాలా పెద్ద విషయం అని చెప్పాలి, చాలా ప్రెస్టీజియస్ విషయం అని కూడా చెప్పొచ్చు. సో ప్రస్తుతానికి నాతో పాటు అయితే బాలాపూర్ గణేష్ ఉత్సవ్ సమితి ప్రెసిడెంట్ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో బాలాపూర్ గణేశుడు గురించి అంటే ప్రత్యేకత ఏంటి అని అడిగితే ఏం చెప్తారండి? ఫస్ట్ ఇక్కడ 1980లో ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగిందండి. ఈ అయిన తర్వాత ఇప్పటి వరకు 44 సంవత్సరాలు పూర్తి చేసుకొని 45వ సంవత్సరం ఇప్పుడు శోభయాత్రగా ఈరోజు పూజను నిర్వహించుకొని శోభయాత్రగా బయలుదేరాడండి వినాయకుడు. ఫస్ట్ బాలాపూర్ అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చి బాలాపూర్ వినాయక చవితి లడ్డు అండి. ఇది ఫస్ట్ 94లో ఇక్కడ లడ్డు యాక్షన్ నిర్వహించడం జరిగింది. 94లో ఫస్ట్ లడ్డు పులన్ మోహన్ రెడ్డి 450 రూపాయలకు దక్కించుకోవడం జరిగిందండి. ఫస్ట్ చాలా మంది వ్యవసాయదారులు కొనడం జరిగింది. ఆయన తర్వాత వ్యవసాయదారుల తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆయన తర్వాత రాజకీయ నాయకులు, అదేవిధంగా వివిధ రంగాల్లో ఉన్నవారు ఈ యొక్క లడ్డు కొనడం చాలా మంది ముందుకు రావడం జరిగిందండి. ఈ లడ్డు కొన్న వారికి అష్టైశ్వర్యాలు కలవడం, వారు చేసిన బిజినెస్ లో డెవలప్మెంట్స్ కానీ వ్యవసాయదారులు అయితే అధిక దిగుబడి రావడం వల్ల ఈ యొక్క లడ్డు కొనడానికి చాలా మంది ముందుకు రావడం జరుగుతుందండి. ఈ లడ్డు ఈ సంవత్సరం 9:30కి ఇక్కడ లడ్డు యాక్షన్ నిర్వహించడం జరుగుతుందండి. 9:30కి నిర్వహించింది. ఆయన తర్వాత లడ్డు యాక్షన్ తర్వాత 10:30కి వినాయక సాగర్కి వినాయకుడు బయలుదేరుతాడు. ఈ సంవత్సరం మొత్తానికైతే ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఇక్కడ 5:30కి ఈరోజు పూజ స్టార్ట్ చేయడం జరిగిందండి. 6:30కి ఇక్కడ నుంచి వినాయకుడు శోభయాత్రగా బయలుదేరాడు. ప్రతి ఇంటి నుంచి కొబ్బరికాయలు కానీ ఆరతులు కానీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా ఊర్లో స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఊర్లో మొత్తం భజన నిర్వహించుకుంటూ మా బుడ్రాయికి రావడం జరుగుతుందండి. సో 11 రోజులు అంతా పూజలు చేసి నిర్వహించారు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేక అనేది ఉంటుంది. సో ఈ 11 రోజులు మీరు ఎలా పూజలు నిర్వహించారు? అంటే మా దగ్గర ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 10-11 గంటల వరకు పూజలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే కానీ ఇక్కడ పూజలు ఆరతి కానీ పూజలు కానీ నిర్వహించుకోవచ్చు. మేము రోజు ఇక్కడ 9:30కి ఇక్కడ భజన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుందండి. ఈ సంవత్సరం సో ఇక్కడ అధికారుల ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఈ సంవత్సరం 45 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత భక్తులు రావడం, సుమారుగా 8 లక్షల మంది ఈసారి గణేశుని దర్శించుకోవడం జరిగింది. శని ఆదివారాలు మాత్రం ఈ 2 రోజుల్లోనే 3 లక్షల పైగానే భక్తులు రావడం జరిగిందండి. భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసు వారే కానీ, కమిటీ మెంబర్సే కానీ, వాలంటీర్సే కానీ వారికి అన్ని సౌకర్యాలు ఇచ్చేయడం జరిగిందండి. సో ఈసారి ఎంతమంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం మీకు కనిపిస్తున్నట్లు? అంటే ఈ సంవత్సరం ఇప్పటివరకు 4 పేరు నమోదు చేసుకోవడం జరిగిందండి. వాళ్ళ 4 కూడా ఇక్కడ అమౌంట్ 27 lakhs డిపాజిట్ చేయడం కూడా జరిగిందండి. వాళ్ళు మాత్రమే ఈ బెట్టింగ్ లో ఉంటారండి 4 మెంబర్. సో అంటే ఆప్షన్ ఎన్నింటికి స్టార్ట్ అయిపోయి ఆ తర్వాత ఎప్పుడు నిమజ్జనానికి ఎప్పుడు వెళ్తుంది? రెగ్యులర్ గా ఇది 9:30కి లడ్డు యాక్షన్ నిర్వహించడం జరుగుతుందండి. 9:30 తర్వాత ఇక్కడ 10:30కి ఇక్కడ DCM నుంచి ట్రక్లు చేయడానికి 1 hour పడుతుంది. ట్రక్ లో చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి 10:30కి వినాయక సాగర్ కి బయలుదేరుతుందండి. చంద్రాయనగుట్ట, చార్మినార్ నుంచి బషీర్బాగ్ ఆ విధంగా రోడ్ లో నిమజ్జనానికి బయలుదేరుతాడు వినాయకుడు. సో మొత్తానికి మీరు ఓవరాల్ గా ఇదంతా 11 రోజులు ఉత్సవాలంతా చూసాక ఎలా అనిపిస్తుంది మీ ఇన్నర్ ఫీలింగ్? ఈ 11 రోజులు హడావిడిగా గడుపుతామండి. మళ్ళా అంటే చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే అసలు ఇక్కడ ఉండడం ఎక్కువ, ఇంటికాడ ఉండడం తక్కువ. మొత్తం ఇక్కడనే ఉంటారు కానీ ఇక్కడ ఉన్న కమిటీ మీద చాలా మంది బాధపడతారండి మేడం ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది అనమాట ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. మొత్తానికి అయితే ఈరోజు తెల్లవారుజామున 5:30కి పూజలన్నీ స్టార్ట్ అయిపోయి ఇప్పుడు ఊరేగింపు కూడా వెళ్ళడం జరిగింది. మొత్తం ఊరంతా తిరిగేసి ఇంటి ముందు కొబ్బరికాయ కొట్టేసి పూజలు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇదే పాయింట్ కు వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించి ఆ తర్వాత వేలంపాట ఉంటుంది, లడ్డు ఆక్షన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఈసారి ప్రత్యేకంగా 4 మెంబర్స్ లడ్డు ఆక్షన్ లో పాల్గొనడం జరుగుతుంది. ఆ 4 మెంబర్స్ బెట్టింగ్ పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరు తీసుకుంటారు లడ్డు అనేది అది పెద్ద సస్పిషియస్ గా మారింది. సో మొత్తానికి ఓవరాల్ గా 9:30, 10 కల్లా అరౌండ్ ఆ టైం కల్లా లడ్డు ఆక్షన్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత గంట లోపు
ఆ ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత లడ్డు వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ సిచ్యువేషన్ విజయ్. రైట్, థ్యాంక్ యూ శివాని.